జై, ఎందుకురా నవ్వుతున్నావు? నీకెలా చేయాలో తెలీదమ్మా, కానీ చేసేవాళ్ళనైనా చూసి నేర్చుకో. అమ్మా నీలవేణి. వస్తున్నానయ్య గారు. అయ్యో తారక్ సార్ రండి, పూజకి టైం అయింది. స్వామి రారా అన్నట్టు నీలవేణి తారక్ని వెంట పెట్టుకొని వస్తుంది. ఏంటన్నయ్య కొత్తగుంది అవతారం? ప్యాంటు షర్టు వేసుకోకూడదని నీలవేణి చెప్పింది. పట్టు పంచె తీసుకుని ఇలా కట్టింది. తనే కట్టిందా? నాకొస్తే కదా. కడుతుంది. చేతికి దెబ్బ తగిలినప్పటి నుంచి షర్ట్ బటన్స్ పెట్టడం లాంటివన్నీ చేస్తూనే ఉంది. అమ్మా నీలవేణి, నీకు కావాల్సినవన్నీ తీసుకొచ్చేసానమ్మా. చాలా సంతోషం అన్నయ్య. అలా అయితే నైవేద్యం వండేస్తాను. ఆ పనులు అర్చన కూడా చేయగలదు. సంతోషం అమ్మగారు. ఇంటికొచ్చిన అతిథులు అమ్మవారి పూజలో పాల్గొంటే అంతకన్నా అదృష్టం ఆనందం ఏముంటుంది? ఇవాళ అతిథిగానే ఉండొచ్చు, కానీ రేపు ఈ ఇంటి మనిషి అవుతుంది. ఎలా రాసిపెట్టుంటే అలా అవుతుందమ్మగారు. నీలవేణి, కబుర్లు చెప్పుకుంటే అవ్వదు. జరగని వాటి గురించి కాకుండా జరిగే వాటి మీద దృష్టి పెట్టండి. నైవేద్యానికి ఏర్పాట్లు చూడండి. సరుకులన్నీ కిచెన్లో పెట్టానయ్య గారు. కుకటేషన్న, గ్యాస్ పొయ్యి మీద చేయదలుచుకోలేదు. కట్ల పొయ్యి మీదే అమ్మవారికి నైవేద్యం వండాలి. అలాగేనమ్మా. నేను మాత్రం గ్యాస్ స్టవ్ మీదే చేస్తాను. తాను నైవేద్యం వండి వార్చేలోపు నేను పూజ కూడా చేసేస్తాను. మీరెందుకమ్మా ఖాళీగా ఉండడం? అమ్మవారిని అలంకరించండి. అలాగే నాన్న. అమ్మా నీలవేణి, నైవేద్యం ఏర్పాట్లు చూడు. అలాగే అయ్యగారు. కుకటేషన్న. డాడీ నేను వెళ్తా. వెళ్ళు. నీలవేణి, నేను వస్తున్నా. నీలవేణి, నువ్వు కొత్త కుండ తీసుకురా, నేను రాళ్ళు తీసుకొస్తాను. చిన్నయ్య గారు, నేను తీసుకొస్తాను. అర్చన, పదమ్మా. కుకటేష్, గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇక్కడికి తీసుకురా, నేను వండుతాను. అలాగే అమ్మా.